నా పేరు కార్తవరాయ్. నాకిద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లి. మీరు తప్పుడు మనిషిని తీసుకొచ్చారు. ఈ స్మార్టర్ దెన్ ఐ థాట్. ఎక్కడికి వెళ్తాడు? పట్టుకుందాం. ఇలాంటి వాటిని టచ్ చేయకూడదు. టచ్ చేస్తే ఖచ్చితంగా లేపేయాలి. వెళ్ళు శాంతమ్మ, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. అది కాదమ్మా. వెళ్ళు శాంతమ్మ, వెళ్ళు. నెల నెల నీకేం కావాలో అన్నీ నేను ఏర్పాటు చేస్తాను. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. ఇంట్లో నుంచి వెళ్ళు శాంతమ్మ. అమ్మా, ఇప్పటికిప్పుడు వెళ్ళు అంటే ఎక్కడికి వెళతాను నేను? అమ్మా, నాకు ఈ ఇల్లు తప్ప వేరే ఏమీ లేదమ్మా. నేను ఎక్కడికి వెళ్ళనమ్మా. ఇక్కడుంటే నువ్వు చచ్చిపోతావు శాంతమ్మ. అర్థం చేసుకో శాంతమ్మ. నువ్వు నాకు బ్రతికొండడం ముఖ్యం, ఇక్కడ ఉండడం కాదు. అమ్మా, నేనిక్కడుంటే చచ్చిపోతానని ఇంట్లో నుంచి పంపించేస్తే నేనిక్కడి నుంచి బయటకు వెళ్ళిన అరగంటలోనే చచ్చిపోతానమ్మా. నేను ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేది అనుకుంటే అది నా శవమై తీరుతుంది. శాంతమ్మ, అమ్మా, మీరు తప్ప ఈ ప్రపంచంలో నాకెవ్వరూ లేరమ్మా. మిమ్మల్ని పాపని చూడకుండా నేనుండలేనమ్మా. నా వల్ల కాదమ్మా. అమ్మా, నేను చేతులెత్తి వేడుకుంటానమ్మా, నన్నింట్లో నుంచి బయటకు పంపించొద్దమ్మా. అలా ఏదైనా నా ప్రాణం పోవాలని రాసి పెట్టుంటే అది ఈ ఇంట్లోనే పోని అమ్మా. ఈ ఇంట్లోనే పోని. శాంతమ్మ, నా కళ్ళ ముందే అమ్మ నాన్నని పోగొట్టుకున్నాను, అన్నయ్యని పోగొట్టుకున్నాను, భైరవి బూడిద కూడా నాకు దొరకలేదు. జీవం లేని నిన్ను చూసే శక్తి నాకు లేదు శాంతమ్మ. లేదు, నాకు లేదు, నాకు లేదు. నా కోసమైనా నువ్వు వెళ్ళు శాంతమ్మ, వెళ్ళు. నువ్వు నాతో లేకపోయినా పర్వాలేదు, ఎక్కడో జీవించుంటే చాలు. అమ్మా, నా వల్ల కాదమ్మా. నేను చచ్చిన ఇంట్లో నుంచి వెళ్ళను, వెళ్ళను, వెళ్ళను. శాంతమ్మ, చిన్న పిల్లల ఎందుకు మొండికేస్తున్నావు? నా కళ్ళ ముందు నుంచి వెళ్ళు.
అమ్మా, మీరు ఏమనుకున్నా పర్వాలేదు, మీరు తిట్టినా పర్వాలేదు, నేను మాత్రం ఇంట్లో నుంచి వెళ్ళనమ్మా, వెళ్ళను, నేను వెళ్ళను, నేను వెళ్ళనమ్మా. వెళ్ళమ్మా. లేదమ్మా, అమ్మా, అమ్మా, మీకు దండం పెడతానమ్మా, నేను వెళ్ళనమ్మా. అమ్మా, నా మాట వినండి. నీకే చెప్పి అమ్మా, వెళ్ళు. వద్దమ్మా. అమ్మగారు, నా మాట వినండి, మీకు దండం పెడతానమ్మా. వద్దమ్మా. అమ్మా, అమ్మా, మీకు చేతులెత్తి మొక్కుతున్నాను, వద్దమ్మా, నా మాట వినండి. వద్దమ్మా, అమ్మని చెప్తున్నారు కదా. వద్దమ్మా. అమ్మా, అమ్మా, బ్యాగ్ తీసుకో, వద్దమ్మా. బ్యాగ్ తీసుకో. అమ్మా, ముందు బయటికి వెళ్ళు. వద్దమ్మా, నాకు ఈ ఇల్లు తప్ప వేరే ప్రపంచం తెలీదమ్మా. చేపను నీళ్లలో నుంచి తీసి గట్టు మీద పడేయకండమ్మా. నాకు ఈ ఇంట్లోనే ప్రాణాలు వదిలేసే అవకాశం ఇవ్వండమ్మా. అమ్మా, నన్ను అనాథ శవం చేయకమ్మా. చూడు, ఏం చెప్పినా నేను నీ మాట వినను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి, అంతే. వద్దమ్మా, వద్దు. మీరు నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేసినా నేను వెనక్కి వచ్చేస్తానమ్మా. అలా ఎలా వెనక్కొస్తావు? నేను ఈ ఇంటి యజమానురాల్ని. ఈ ఇంట్లో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అని నిర్ణయించేది నేను. ఈ రోజుతో నీకు నాకు సంబంధం తెగిపోయింది. పనివాళ్ళు ఎప్పటికైనా పనివాళ్లే. మీరేమన్నా పర్వాలేదమ్మా, కొట్టినా పర్వాలేదమ్మా. నేను ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళనమ్మా, వెళ్ళను, నేను వెళ్ళను, 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 వెళ్ళను. అమ్మా, నేను ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళనమ్మా, నన్ను బయటికి పంపకండమ్మా. అమ్మా, నీకు సిగ్గు సరం ఏవైనా ఉంటే ఉప్పు కారం తింటున్న శరీరమే అయితే ముందు ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు.